హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చంపక్ గారు రచించిన రిటైర్మెంట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒసై రాక్షసి, కాఫీ తెమ్మని అరగంట నుంచి అరుస్తుంటే ఎక్కడ చచ్చావే? అరవటం అత్తగారుల హక్కని నమ్మే శాంతమ్మ తెల్లవారుజాము 5ంటికే మంచం మీద దొర్లుతూ అరుపుల కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రక్క గదిలో నిద్రపోతున్న మనవడి బబ్లు ఆ రెంకలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అంతలోనే భయంతో కళ్ళు మూసుకున్నాడు. అర్ధరాత్రి వరకు ఆఫీస్ ఫైళ్లతో కుస్తీ పట్టి అప్పుడే మాగనుగా నిద్రపోతున్న కొడుకు గోపాల్ విసుక్కున్నాడు. హాల్లో సోఫాలో శయనిస్తున్న శాంతమ్మ భర్త ఈశ్వరరావు మాత్రం ఆ అరుపులు విని ఏమీ అనుకోలేదు. ఏదైనా అనుకోవడానికి కూడా ఆయనకు భారీ అనుమతి కావాలి మరి. శాంతమ్మ ఆగ్రహానికి గురైన కోడలు వందన కాఫీ చేస్తుండగా పాలు విరిగిపోవడంతో కిచెన్లో కంగారు పడుతోంది. క్షణక్షణానికి అత్తగారి అరుపులు శృతిమించుతూ ఉన్నాయి. తన కాపురానికొచ్చిన మర్నాటి నుంచి 10 ఏళ్లుగా అత్తగారి అరుపుల సుత్తి ఎంత సహనంగా ఉంటున్నా, గొడ్డు చాకరీ చేస్తున్నా గుర్తింపలేదు. మెప్పు మనన లేనేలేవు. ఎప్పుడు తిట్లు తిట్లు. అత్త చచ్చేదాకా తన గతి ఇంతేనా? ఆమె చచ్చేదెప్పుడు? తను సుఖపడేదెప్పుడు? వీల్లేదు, ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలి. వందన హృదయంలో ఏదో నిర్ణయం రూపుదిద్దుకుంటూ ఉండగా, ఒసై ఎక్కడ చచ్చావే? మళ్లీ గర్జన. ప్రక్క గదిలో మంచం మీద దొర్లుతున్న గోపాల్ అసహనంగా ఆలోచిస్తున్నాడు. ఎంతో మంచి అమ్మ మంచి అత్తగా ఉండలేకపోతుంది ఎందుకు? తప్పేమీ లేకపోయినా కోడల మీద కారాలు మిరియాలు నూరుతోంది. భార్య తరపున మాట్లాడితే చాలు తన మీద కూడా విరుచుకుపడుతోంది. పెళ్లైన ఈ 10 ఏళ్ల కాలంలో తను భార్యతో కలిసి సినిమాకు వెళ్ళిందే లేదు. ఏదో సమస్య లేవదీసి ఎప్పటికప్పుడు తమ సినిమా ప్రోగ్రాం రద్దు చేస్తూనే వస్తోంది. భార్యతో పార్టీలు షికార్లు కలల్లోనే. అమ్మ తలనొప్పి అయితే చెల్లి మలేరియా. పెళ్లి కాక ముందు ఎంతో వినయంగా ప్రేమగా ఉండే చెల్లెలు ఇప్పుడు ఇంటిలో అడుగుపెట్టిందంటే చాలు అందరికీ చెలి జ్వరమే. మహారాణిలాగా పెత్తనం చలాయిస్తుంది. కాపురం ఎలా వెలగబడుతుందో కాని కొత్త సినిమా విడుదలైందంటే చాలు మొగుణ్ణి ఆ పల్లెలోనే వదిలేసి కొడుకు డింగుతో వచ్చి పడుతుంది. టిక్కెట్లు దొరక్కపోతే బ్లాక్లో ఎంత రేటుకైనా కొని తల్లి కూతురు డింగు సినిమాకి పోతారు. డింగు ఒక మినియేచర్ బకాసురుడు. ఎప్పుడు తిట్టడం అమ్మ అలవాటైతే ఎప్పుడు ఏదో తింటూ ఉండటం వీడలవాటు. చెల్లి పెళ్ళయ్యాక కొత్త అలవాటు, నాన్ వెజ్ లేకపోతే ముద్దు దిగకపోవడం. అది వచ్చిందంటే చాలు ఏ రోజు ఏ స్పెషల్స్ చేయాలో, ఏ కూరలు నైవేద్యం పట్టాలో ఆర్డర్ వేస్తుంది అమ్మ. దానాదీనా చెల్లి రాక వల్ల నెలలా 2000 అదనపు ఖర్చు. అందుకు అప్పులు. నాన్న పెన్షన్ నుంచి ఇంటి ఖర్చు కోసం ఒక్క పైసా కూడా వెదల్చరు. ఎన్నాళ్ళే నరకం. మంచం మీద దొర్లుతున్న గోపాల్ ఏదో నిశ్చయానికి వచ్చినట్లు నిశ్చలంగా ఉండిపోయాడు. నాయనమ్మ అరుపులతో మెలకు వచ్చినా కళ్ళు మూసుకుని మంచం మీద దొర్లుతున్న బబ్లు కూడా ఆలోచిస్తున్నాడు. వాడికి కోపంగానే ఉంది. వాడికి సమస్యలున్నాయి. అన్ని డింగుగాడి వల్లనే. బబ్లుకి కూడా నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. అయితే ఇష్టమైన కూరని అబ్బురంగా ప్రక్కన పెట్టుకుని పుట్ట చివర తృప్తిగా తినడం వాడికి అలవాటు. డింగు అలా కాదు. ఆబగా కూరంతా ముందే ఖాళీ చేసేసి ఇంకా ఇంకా కావాలి అనే రకం. డింగు కూర కావాలంటే చాలు నాయనమ్మ వచ్చేసి బ్లూ ప్లేట్లో కూర తీసేసి డింగుగాడి ప్లేట్లో వేసేస్తుంది. దాంతో బబ్లూకి కడుపు మంట. ఒక బాలుని హక్కుని తీవ్రంగా కాలరాస్తున్న నాయనమ్మ దాష్టికం గురించి, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల హక్కుల కోసం పరితపిస్తున్న చంద్రబాబు నాయుడికి ఉత్తరం రాసేద్దామన్నంత కోపం వస్తుంది వాడికి. డింగుగాడి టెంక మీద 4 జల్లెలు లాగుదామని అనిపిస్తుంది. కాని అలా చేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? డింగు డాబా ఎగిరిపోయేటట్లు ఏడుస్తాడు. కింద పడి దొర్లుతాడు. గ్లాసులు విసిరేసి కప్పు సాసర్లు భళ్ళు మనిపిస్తాడు. అందరూ బ్రతిమాలి వాడి అలక తీరుస్తారు. తనే కనుకలా అల్లరి చేస్తే అందరూ కలిసి తననే తంతారు. ఎందుకీ వివక్ష? ఎంతకాలం? మంచం మీద దొర్లుతున్నవాడి బుల్లి హృదయం కుతకుత ఉడికిపోతోంది. పిల్లిలాగా గదిలోకొచ్చిన కోడల్ని చూస్తూనే ఏదే కాఫీ అరిచింది శాంతమ్మ. పాలు విరిగిపోయాయి అత్తయ్య. సెంటర్కెళ్ళి పాలు తెచ్చుకో. అది నేనే చెప్పాలా? నాకు చేతి నిండా పని. మామగారిని పంపి పాలు తెప్పించండి. ఎప్పుడు నోరెత్తని కోడలు ఇప్పుడు నోరు తెరవగానే నిర్ఘాంతపోయింది శాంతమ్మ. దిగ్గున లేచి కూర్చుంటూ ఏం కూసావే? మామగారు పాలు తేవాలా? గాండ్రించింది. మామగారు రిటైర్ అయితేనే మనిషి కాదా? కాళ్లు లేవా? మీ అబ్బాయి రాత్రంతా ఆఫీస్ ఫైల్తో కుస్తీ పట్టి ఇప్పుడే పడుకున్నారు. ఆయన లేపడం భావ్యం కాదు. పిల్లిలా గదిలోకొచ్చిన కోడలు పులిలాగా వెళ్ళిపోయింది. శాంతమ్మకు షాక్.
ప్రక్కగదిలో మంచం మీద దొర్లుతున్న గోపాల్, బబ్లు ఈ సంభాషణ వింటూనే పొంగిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శుభతరుణం హఠాత్తుగా ఎదుట నిలిచి హలో అని పలకరించినంత సంబరంగా ఉంది వాళ్ళకి. ఈశ్వరరావు లేచి స్వంత డబ్బుతో పాలు కొని తెచ్చాకనే కాఫీ. ఈ పరిణామం పట్ల శాంతమ్మకు చిటపటగానే ఉంది. కోడలు కూడా కాఫీ తాగుతుంటే ఇంక ఉండబట్టలేక, మామగారు సొంత డబ్బుతో తెచ్చిన పాలతో చేసిన కాఫీ గుటుకు గుటుకు మింగడానికి సిగ్గిలేదటే, ఆ పాలకు డబ్బులిచ్చి మరీ కాఫీ తాగు అంది ఉక్రోషంగా. తాగుతున్న కాఫీ అలాగే వదిలేసింది వందన. నైతిక విజయం సాధించినట్టు శాంతమ్మ ఆ క్షణాన పొంగిపోయినా తనెంత పొరబడిందో మరో గంటకు గాని ఆమెకు అర్థం కాలేదు. గడియారం 8 కొడుతూ ఉండగా ఆమె కాళ్ల వద్ద టిఫిన్ రావాలి. కాని ఆ రోజు టిఫిన్ రాలేదు. 2 సార్లు అరిచిన. డైనింగ్ రూంలోకి తొంగి చూసింది. కొడుకు కోడలు మనవడు టిఫిన్ తింటున్నారు. ఏమే, అత్తగాన్ని నేనొకదాన్ని అఘోరించినా నాకు పెట్టకుండా మీ మటుకు మీరు టిఫిన్ తింటున్నారా? ఖంగుమంది శాంతమ్మ. పూర్వంలాగా వందన బెదిరిపోలేదు. ఏ టిఫిన్ కావాలో మామగారు చెప్పలేదు అత్తయ్య. టిఫిన్కి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టలేదు. ఇకపై మీ తిండికి కావాల్సిన సరుకులు మీరే తెచ్చుకోవాలి అన్న ధోరణిలో చెప్పింది ఆమె. అక్కడ కొడుకు ఉండటంతో తమాయించుకుంది గాని లేకుంటే కోడలు చెప్ప వాయించేసేది శాంతమ్మ. అక్కడికి ఉక్రోషం పట్టలేక, విన్నావరా నీ పెళ్ళం ఏం కూసిందో? ఆగ్రహం వెళ్లగక్కింది. అమ్మా, ఆఫీస్ ఇన్స్పెక్షన్, క్షణం తీరిక లేదు నాకు, రగడ చేయకు. విసుగ్గా లేచి ఆఫీస్కి వెళ్లిపోయాడు గోపాల్. కుట్ర, ఇదంతా ఎంతో భయంకరమైన కుట్ర ఆక్రోశించింది శాంతమ్మ. ఏపడేవారిని మరింత గజగజలాడించవచ్చు అని బెదరని వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి విషమిస్తుందని ఆమెకు తెలుసు. అదీకాక రేపు కొత్త సినిమా, అమ్మాయి వస్తుంది. ఇప్పుడు కోడలతో విరోధం పెట్టుకుంటే రేపు సినిమా ప్రోగ్రాంకి ముప్పు. మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది శాంతమ్మ. అక్కడ తన టిఫిన్ ఉంది. అత్తామామల భోజనం అయ్యాక తన భోజనం చేసే వందన ఈసారి వాళ్లతో పాటు కూర్చుంది. శాంతమ్మ మాట్లాడలేదు గాని ఆమె పర్మిషన్తో, మామగారు, మీ అత్తది ప్రథమ కోపం, దాన్ని పట్టించుకోకమ్మా. రేపు అమ్మాయి వస్తుంది, బొబ్బట్లు చెయ్యి. పప్పుచారు, ఉప్పు చేప దానికిష్టం. సాయంకాలం పకోడీ, మిరబ్బజ్జీలు. మెనూ చెప్పాడు. సరుకులు తెచ్చిపెడితే మీరు కోరినవన్నీ చేస్తాను మావయ్య. అందులో ఒక్క ముక్క మేం ముట్టుకోము, అంతా మీకే పెడతాను. వందనంగానే అంటించింది వందన అత్తగారి వైపు ఓరగా చూస్తూ. ఈశ్వరరావు ముఖం ముడుచుకున్నాడు. ఆడపడుచు రాక వల్ల ఖర్చులెంత అవుతున్నాయో, అప్పులు ఎలా పెరుగుతున్నాయో, బబ్లుకి భవిష్యత్తులో ఎంతలేసి ఫీజులు కట్టి చదివించాలో లెక్కలన్నీ మృదువుగానే వివరించింది. అప్పులు తీర్చడానికి బబ్లు భవిష్యత్తు కోసము నెల నెల 1000 రూపాయలు మినహాయించి మీరే బడ్జెట్ వేయండి మావయ్య. ఆ బడ్జెట్లోనే అందరము సర్దుకుపోదాం దృఢంగా చెప్పింది వందన. ఈశ్వరరావు సమాధానం చెప్పలేకపోయాడు. తాత్కాలికంగా శాంతమ్మ తల వంచినా 2 రోజులు గడిచాక ఆమె వల్ల కాలేదు. ఆమె నోరు లేచింది. కోడలి నోరు లేచింది. ఆమె చెయ్యెత్తింది. కోడలు చెయ్యెత్తింది. పెట్టి బేడాతో గుమ్మంలో ప్రత్యక్షమైన ఈశ్వరరావు దంపతులు చూసి రామయ్య అవాక్కయ్యాడు. చొరవగా లోనికొచ్చి అబ్బాయి కృతజ్ఞత, కోడలి రాక్షసత్వం గురించి అరగంట అనర్గళంగా ఉపన్యసించి చివరకు వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి తగిలేశారు, నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పి మళ్లీ మమ్మల్ని ఆ ఇంట్లోకి చేర్చాలి, అంతవరకు మేము మీ ఇంట్లోనే ఉంటాం ముక్తాయించాడు ఈశ్వరరావు. వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి పర్మిషన్ కోసం కాబోలు రామయ్య కిచెన్లోకి వెళ్లి కోడలి లక్ష్మికి పరిస్థితి వివరించాడు. ఎక్కడికి వెళ్లినా గోడకు చెవి ఆనించడం శాంతమ్మ అలవాటు. అయ్యో, ఇక్కడా కోడల పెత్తనం కాబోలు అని నోరు నొక్కుకుంది. లక్ష్మి ఉదారంగా అంగీకరించి ఈశ్వరరావు దంపతులకు ఒక గది ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు ఆ ఇంటి పరిస్థితి గమనించాక రామయ్య ఆ ఇంటి యజమానా నౌకరా అర్థం కాలేదు శాంతమ్మకు. ఎందుకంటే తెల్లవారకుండానే లేచి సెంటర్కు వెళ్లి పాల ప్యాకెట్ తేవడం, తరువాత మార్కెట్కి వెళ్లడం, కిచెన్లో కోడలతో కబుర్లు చెబుతూ ప్లేట్లు కడిగి కూరగాయలు తరగటం, వద్దు వద్దు అంటూనే కోడలి మామగారితో పనులు చేయించుకోవడం, పైగా ఆయన తన పెన్షన్ అంతా కోడల చేతిలో పోయడం, ఇదంతా శాంతమ్మకు దిగ్భ్రాంతిగా ఉంది. ఏ మనిషి అయినా మగతనం ఉండొద్దు, మామగారి హోదా నిలవద్దు. 3వ రోజున హఠాత్తుగా రామయ్య గారి కూతురు పద్మ వచ్చింది పెద్ద సూట్ కేసుతో. కొన్నాళ్లు పుట్టింట ఉండి విశ్రాంతి తీసుకుందామని. తీరా ఇంట్లో కొత్త ముఖాలు కనిపించడంతో వదినని కిచెన్లోకి లాక్కుపోయి, నేను ఉండడం వీలవుతుందా వదినా? ఇబ్బంది లేదు కదా? బేలగా అడిగింది. అదేమిటి పద్మ, పరాయిదాన్లా అడుగుతున్నావు? ఈ ఇంట్లో ప్రథమ స్థానం నీదే, నీ తర్వాత ఎవరైనా. నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు.
అంటున్న వదినను చటుక్కున కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దులు కురిపిస్తూ మా మంచి వదిన అంది పద్మ మురిపెంగా. నీ అంత మంచి ఆడపడుచులను వదినలెప్పుడూ మంచివాళ్లే ఆమె బుగ్గల పుడికింది లక్ష్మి. వాళ్ళ అన్యోన్యత చూసి మురిసిపోతూ సర్టిఫికెట్లన్నీ మీకేనా, నాకొకటే లేదా నవ్వాడు రామయ్య. రాముడు మంచి బాలుడు అని తరతరాలుగా వస్తున్న సర్టిఫికెట్ మీకుంది మావయ్య, దాని ముందు మావి చిత్తు కాగితాలే. అందరూ కిలకిలా నవ్వుకుంటూ ఉండగా కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసిన ఈశ్వరరావు శాంతమ్మలకు ఏదో జీవన సూత్రం అర్థమయ్యి అవనట్టు తోచింది. వారం రోజులు గడిచాక మా సంగతేం చేశావని మిత్రుణ్ణి అడిగాడు ఈశ్వరరావు. కొంతకాలం మీరు అద్దె ఇంట్లో వేరే ఉండి కష్ట నష్టాలు సుఖదుఖాలు అనుభవించాక అప్పుడు ఆలోచిద్దాంలే అనేశాడు రామయ్య. ఆ సలహా నచ్చని శాంతమ్మ 6 రోజుల బలవంతపు శాంతానికి మంగళం పాడి, నువ్వేం మగాడివయ్యా, కోడల పాదాలు నాకేవాడివి, ఒకరిలాగా పడి ఉన్నవాడివి, ఇంతకన్నా గొప్ప సలహా ఏమిస్తావులే అని ఆయన మీద విరుచుకుపడింది. కళ్ళు మూసుకుని ఆమె వాగ్దాటిని భరించిన రామయ్య మిత్రుడి వైపు తిరిగి కళ్ళు తెరిచి, నీ సమస్యకు అసలు కారణం అర్థమైందా ఈశ్వరా అని అడిగాడు. అయోమయంగా ముఖం పెట్టాడు ఈశ్వరరావు. నీ సమస్యకు అసలు కారణం నీ కొడుకు కాదు, నీ కోడలు కాదు, నీ భార్య, ఆమె నోటి దురుసు. అతిథులుగా నా ఇంటికొచ్చి నా ఇంట్లో తింటూ సంస్కారం లేకుండా ఆమె నన్నే తిడుతోంది. ఇంక కోడల్ని ఎంత వేపుకు తింటున్నదో కదా. శాంతమ్మ తల వాలిపోయింది. ఈశ్వరరావుకి సిగ్గుగా ఉంది. మిత్రుని భుజం మీద అనునయంగా చెయ్యవేసి, ఈశ్వరా, ఆఫీసులో రిటైర్ అయిన మాదిరిగానే ప్రతివారు ఇంట్లోని కూడా హుందాగా రిటైర్ అవడం నేర్చుకోవాలి. రిటైర్ అయ్యాక ఆఫీస్కెళ్లి అధికారం చలాయించలేము. అలానే ఇంట్లో కూడా అధికారం చలాయించడం మానేసి ఉడుకు కోడలతో సఖ్యంగా ఉండడం నేర్చుకోవాలి. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఒక వయసు దాటిన వాళ్లంతా వానప్రస్థాశ్రమం స్వీకరించాలని చెప్పారు. ఈ రోజుల్లో మనం అడవులకు ఆశ్రమాలకు వెళ్లలేం. కాని ఆనాటి ఋషుల మాదిరిగా సంసారం పట్ల అంటి ముట్టనట్టు ఉంటూ బిడ్డలకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలివ్వాలి అన్నాడు. తను చెబుతున్నది వాళ్ళ తలలోకి ఎక్కుతున్నదా లేదా అని కాసేపు ఆగి, నేను చేస్తున్నదదే. కొడుకు నన్ను తగిలేస్తాడన్న బాధ లేదు. తగిలేసినా నా పెన్షన్తో హాయిగా బ్రతకగలను. నా కూతురికి ఈ విధంగా మర్యాదలు జరపమని నేనెప్పుడూ కొడుకుని ఆదేశించను. ఎందుకంటే ఇంటికొచ్చిన వాళ్ళకి తగిన మర్యాద చేయకపోతే పోయేది వాడి పరువే. సాటి మనిషిగా భావించి కోడలికి నేను ఇంటి పనుల్లో సాయం చేస్తుంటే నన్నొక నౌకరుగా జమకట్టింది నీ భార్య. నా కొడుకు, కోడలు, కూతురు నన్నెంతగా గౌరవిస్తున్నారో, వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరు చూశారు. ఈ వయసులో నాకింతకంటే ఏం కావాలి? మీరు కూడా నాలాగా ఉండడానికి ప్రయత్నించండి. అద్దె ఇంట్లో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. తన ఉద్దేశాన్ని స్పష్టంగా చేశాడు రామయ్య. కాసేపు ఆలోచించి చివరకు వేరే అద్దె ఇంట్లో ఉండటానికి నిర్ణయించారు ఈశ్వరరావు. వివాహం అయ్యాక మొదటిసారిగా స్వంత నిర్ణయం తీసుకున్నాడు ఈశ్వరరావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.